ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మీరు డయాబెటీస్ అనేది ఇప్పుడు ఒకవేళ బయటపడ్డదని తెలుసుకుంటే షుగర్స్ కట్ డౌన్ చేశారు. రైస్ తినడం మానేశారు. నా ప్రశ్న ఒక్కటే, ఎన్ని రోజులు? జీవితాంతం అయితే రైస్ మధ్యలో క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. క్రేవింగ్స్ కాదు, ఇప్పుడు మీరే ఇంట్లో ఫంక్షన్స్ అవుతాయి, రైట్? చుట్టాలింటికి వెళ్తాను, రైట్? నన్నే అడుగుతారు, టీ తాగుతారా, భోజనానికి రండి. అక్కడ వెళ్ళి మొహమాటము, చెప్పలేము షుగర్ వచ్చిందని చెప్పేసి. టీ వద్దు అంటే వాళ్ళ మనసు నొచ్చుకుంటుంది. నేను భోజనం చెయ్యను, రైస్ వద్దు అని చెప్పలేరు, వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. ఇన్ని ఇబ్బందులతోని మీరు సతమతమైపోతుంటారు. ఆ స్ట్రెస్ అనేది రాను రాన్న పేషెంట్స్లో కూడా చూస్తుంటాను, చుట్టాలింటికి వెళ్ళడం ఆపేస్తారు. సో అలా కాకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంది అని అంటే, సరే రైస్ తినడం ఆపేశారు, మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తే షుగర్ పాయింట్ పెరిగిపోతుంది. సో అలా కాకుండా చిన్నగా ఏం గుర్తుపెట్టుకోండి, నైట్ డిన్నర్లో మాత్రం రైస్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, మధ్యాహ్నం లంచ్లో రైస్ తినొచ్చు. కానీ ఇప్పుడు ఒకవేళ మీరు క్రికెట్ లవర్స్ ఉంటే దాని సందర్భంలో చెప్తాను. క్రికెట్ టీమ్ మనది ఈ మధ్యలో అమ్మాయిలు కూడా గెలిచేశారు వరల్డ్ కప్. సో బెస్ట్ క్రికెట్ టీం కావడానికి మీకు ఓన్లీ బ్యాట్స్మెన్ బెస్ట్ ఉండాలా, ఫీల్డర్స్ బెస్ట్ ఉండాలా, వికెట్ కీపర్సా, ఆర్ ఆల్ టుగెదర్ ఆల్రౌండర్ కదా? సో మీరు అన్నం పెట్టుకున్నప్పుడు ప్లేట్లో థాలీ సిస్టమ్, మన ఇండియన్ థాలీ సిస్టంలో లాగా చిన్న చిన్న గిన్నెలు పెట్టేసుకొని మధ్యలో రైస్ పెట్టేసుకొని, ఆ కటోరీస్లో అని అంటారు నార్త్ ఇండియాలో, సో అలా పెట్టేసుకొని ఒక దాంట్లో పెరుగు, ఒక దాంట్లో పప్పు, వెజిటేరియన్స్ అయితే, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజిటేరియన్స్, తర్వాత ఆకుకూర కాయగూర సపరేట్గా ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తారు, పప్పులోనే అన్నీ వేసేసి ఈ రోజుకి ఇదే అని ఫినిష్ చేస్తారు. అలా కాదు, సపరేట్గా వెజిటేబుల్ ఉండాలి. ఒకవేళ చూస్తే వెజిటేబుల్స్లో కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఏది తినాలి ఏది తినొద్దు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే సింపుల్గా, భూమిలో నుంచి వచ్చేటివన్నీ దుంపలు అంటాం, స్టార్చీ ఫుడ్స్, అది తింటే మాత్రము షుగర్ పెరుగుతుంది. సో తగ్గివ్వండి, మొత్తము తినకుండా వదిలేయకండి. ఆలుగడ్డ, చాలామందికి ఆలుగడ్డ ఇష్టం ఉంటుంది, దాని బదులు స్వీట్ పొటాటో ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ భూమి పైన నుంచి వచ్చే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో, చిక్కుడుకాయ ఫైబర్ ఎక్కువ ఉంటుంది, బీరకాయ, దొండకాయ, బెండకాయ డీప్ ఫ్రై చేయొద్దు. కానీ అదొకటి చీటింగ్ ఏం చేస్తారు అందరూ, నేను బెండకాయ చాలా ఇష్టం అని వేపుడు బాగా వేయించేసి తినేస్తారు. ఫుల్ ఆయిల్ అండ్ డీప్ ఫ్రై అయ్యేసరికి అందులో ఉన్న ఏదైతే పోషకాహారాలు ఉంటాయో అవన్నీ పోతాయి, రైట్? సో అంత డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకొని మీరు అర్ధ కిలో బెండకాయ ఒక్కళ్ళే తిన్నా కూడా ఒక రోజుకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఇంకొక గిన్నెలో సలాడ్, కీరా కానీ చిన్న క్యారెట్. ఇంకొకటి, కీరా ఎంత తిన్నా మీరు వెయిట్ పెరగరు, షుగర్ అనేది పెరగదు. కానీ అందులో ఉన్న పీచు పదార్థం మీకు షుగర్, కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది. సో మీరు ఆకలి ఇంకా మొత్తం కడుపు నిండా తినలేదు, ఇంకా ఆకలి అవుతుంది, అన్నంతో పాటు కూర అని మర్చిపోండి, కూరతో పాటు అన్నం, కూర ఎక్కువగా పెట్టుకోండి. కావాలంటే రైస్ తగ్గించి పెరుగు ఎక్కువ పెట్టుకోండి, కాయగూర, ఆకుకూర, పప్పు అది ఎక్కువ పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మనం బ్యాలెన్స్ చేస్తూ రైస్ అనేది తగ్గించుకుంటే ఇట్ వుడ్ బి బెటర్. ఎస్, మనం ఏం చేస్తాము, రైస్ మొత్తానికి కట్ చేసేస్తాం. ఇంకొకటి, రైస్లో కూడా ఏ రైస్ తినాలి, కొర్రలు తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతారు. మనకి ఇప్పుడు మీరు చూస్తున్నారు, చిన్నప్పటి నుంచి మనం అందరం వైట్ రైస్ తింటాం. అవును, సడన్గా మీరు బ్రౌన్ రైస్ తిని చూడండి, కడుపు నొప్పి వచ్చేస్తుంది. సో షుగర్ పేషెంట్కి మీరు కొర్రలు తినమని, బ్రౌన్ రైస్ తినమని, దంపుడు బియ్యం తినమని చెప్తే మాత్రం పాపం చాలా ఇబ్బంది పడిపోతారు. అలా కాకుండా పాలిష్ తక్కువ ఉన్న రైస్ తీసుకొని అది తింటే సరిపోతుంది, రైట్? సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.